Hello guys, welcome to Foodwala. మంచి కొత్త ప్లేస్ కి అయితే మిమ్మల్ని అందరిని తీసుకొచ్చాం. ఈ ప్లేస్ ఎక్కడ గుంటూరులో రింగ్ రోడ్ ఉజ్జనగోడ నుంచి వస్తే డిమార్ట్ వైపు నుంచి రావచ్చు. గోరెంట్ల నుంచి వస్తే మాత్రం చిల్లీస్ డాబా వెనక వైపు అయితే వస్తుంది. నా పేరు దీపక్. నేను నేపాల్ నుంచి వచ్చాను. 20 years నుంచి ఇక్కడే ఉన్నాను. చాలా చోట్ల పనిచేశాను. అటు ఇక్కడ వచ్చేసి చాలామంది 8 దేశాల ఫుడ్ చేస్తారు. ఇక్కడ చాలా బాగుంటుంది. ఉన్న ఐటమ్ వచ్చేసి బాబన్స్ ఉంటాయి అండ్ రేమాన్స్, సుషి, తర్వాత వచ్చేసి ఇంకా చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి. సో పాన్ ఏషియన్ రెస్టారెంట్ ట్రై చేద్దామని వచ్చాము. మా కజిన్ యాక్చువల్లీ చెప్పాడనమాట. సో ఒకసారి ట్రై చేద్దామని వచ్చాము. ప్రస్తుతానికి అయితే స్టార్టర్స్ అవి ట్రై చేసాము. స్టార్టర్స్ ఆర్ వెరీ గుడ్. ఐ లైక్ ద ప్రాన్ స్టార్టర్. ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ. ఇంకా మెయిన్ కోర్స్లోకి వచ్చాము. సో ప్రస్తుతానికి అయితే ప్రైజెస్ ఇట్స్ నార్మల్గానే ఉన్నాయి. అంత లైక్ ఇట్స్ నాట్ ఎనీ హై ప్రైస్ లాగా అదేం లేదు. అట్లా అని లో కూడా ఏం లేదు. నార్మల్ ప్రైస్లో అనిపించాయి. సో అంబియన్స్ అది చాలా బాగుంది. బై ద వే మనకి సృజన జాయిన్ అయ్యారనమాట. ఒకసారి సృజన నాకు ఈ ప్లేస్ని పరిచయం చేయడానికి వచ్చారు. సో ఈరోజు మనం ఎక్కడికి వచ్చాం? ఈ రెస్టారెంట్ పేరు ఇంత ఒథెంటిక్గా ఫస్ట్ టైం ఆంధ్రాలో పెట్టినటువంటి చైనీస్ అండ్ కొరియన్ స్టైల్. సృజన, నీకు ఇట్లా ఏమైనా తెలుసా ఐటమ్స్? కొన్నే తెలుసు, ఎక్కువ తెలీదు. బట్ కొన్ని పర్టికులర్గా ఏంటంటే ఇది అయితే కొరియన్ ఐటమ్ అనమాట, కొరియన్ డిష్. దీన్ని కాండాగ్ అంటారు కొరియన్లో. సో అండ్ ఇవి నార్మల్గా రెగ్యులర్ మోమోస్, చికెన్ మోమోస్ అండ్ నార్మల్ ఫ్రైడ్ మోమోస్. అండ్ ఇది వచ్చేసరికి ప్రాన్ అనమాట. చికెన్ లాగా అనిపిస్తుంది బట్ ఇట్స్ అ ప్రాన్. అండ్ ఇది సూషీ. సో ఈ 2 types ఆఫ్ సూషీస్ అనమాట. ఇదేమో అవకాడో సూషీ అండ్ దిస్ ఈస్ I don't know but this is a sushi and normal paneer pizza. Also we have 2 types of different ramen anamata. So yeah, 3 burgers and white sauce pasta. సో మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? సుషి అయితే నేను ఆల్రెడీ 2-3 సార్లు ట్రై చేశాను. బట్ ఇక్కడ కూడా టేస్ట్ చేద్దాం ఒకసారి. ఓకే, అదే ఇక ఓకే విల్ ఈట్ దిస్ ఫస్ట్. సో నాకు ఈ చాప్స్ పట్టుకోవడం రాదు ఫస్ట్ నుంచి. సో మీకు కూడా ఎంతమందికి వచ్చో తెలీదు. దీనికి మనకి సపరేట్గా ఇది సాస్ ఉంటుంది కదా, ఇది సాస్ అనమాట. సో దిస్ ఇస్ సూషీ సాస్ అంటారు. దీంట్లో సూషీని డిప్ చేసుకొని వీ హ్యావ్ టు టేస్ట్ అనమాట. ఓకే, సో ఫస్ట్ బై లెట్స్ హ్యావ్ ఎ టేస్ట్. సింప్లీ సో గుడ్. యాక్చువల్లీ నేను 2-3 times టేస్ట్ చేశాను సూషీ, బట్ నాకు అంత ఫ్లేవర్ తగలేదు. దిస్ ఇస్ సో గుడ్ యాక్చువల్లీ. ఇది వచ్చేసరికి సింగపూర్ చిల్లీ ప్రాన్ అనమాట. స్పైసీగా ఉంది. మన గుంటూరు నేటివిటీకి తగ్గట్టు స్పైసీగా అవుతుంది. ఫ్రైడ్ మోమోస్ అనమాట. ఫ్రైడ్ మోమోస్. సో వీల్ హ్యావ్ దిస్ టెస్ట్. మనం కొరియన్ రెస్టారెంట్కి వచ్చాం కాబట్టి వీల్ హ్యావ్ దిస్ నార్మల్ స్టీమ్డ్ చికెన్ మోమోస్. మనకి రెగ్యులర్గా అన్ని చోట్ల దొరుకుతాయి కదా. సో దిస్ ఇస్ థాయ్ స్టైల్ చికెన్ అనమాట. సో లెట్స్ హ్యావ్ ఎ టేస్ట్. ఇది కొంచెం స్వీట్నెస్ ఎక్కువ ఉంది. ఇది మింటో వెజ్ అనమాట. సో వీఆర్ హ్యావింగ్ దిస్ టెస్ట్ నౌ. సో ఎక్స్పోర్ట్స్ ఎవరైతే ఉంటారో మాకు కింద కామెంట్ చేయండి, ఈ చాప్స్ పెట్టుకుని తినేవాళ్ళు. సో నాకైతే అంతగా రాదు. దిస్ ఇస్ లైక్ అ వెజ్ మంచూరియా బట్ డిఫరెంట్ స్టైల్. ఇట్స్ సో గుడ్. కొరియన్ స్టైల్ కార్న్ డాగ్స్ని ట్రై చేద్దాము.
ఓకే నేను హాఫ్ తింటాను పాప అనుకుంటే Cheers. Okay, let's taste this. Texture చాలా చీజీగా చాలా బాగుంది అండ్ క్రిస్పీ అవుట్ సైడ్ క్రిస్పీ అండ్ ఇన్సైడ్ చీజీగా విత్ దిస్ సాస్ చీజ్ సాస్ ఇది కూడా టాపింగ్ కూడా బాగా చేశారు. సో దిస్ ఇస్ కాల్డ్ as Korean chicken baban. ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ గుంటూరు. Yes, we'll have the taste test now. Paneer cheese filled pizza anamata. So we'll have this taste now. Okay, cheers. Bro, review కావాలంటే మనోడు బాగా ఇష్టం. And coming to the last, my favorite white sauce pasta with broccoli mixed, full hygiene. సో ఈ రోజు అయితే మనం ఇక్కడికి వచ్చేసినందుకు ఫుల్లీ సాటిస్ఫైడ్ విత్ సృజన అనమాట. సృజన అయితే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు నాకు. కొన్ని ఐటమ్స్ ఇద్దరం కలిసి టేస్ట్ చేసాం. నాకైతే చాలా బాగా నచ్చేసినాయి. నీకు ఎలా ఉన్నాయి? నాకైతే ఆబ్వియస్లీ చాలా బాగా నచ్చింది. లైక్ నేను ఎప్పుడూ ఇన్ని కొరియన్ డిషెస్ అనేవి ట్రై చేయలేదన్నమాట. ఫస్ట్ టైం నా లైఫ్లో ట్రై చేయడం. బట్ ఇట్ వాస్ లైక్ సింప్లీ ఆసమ్. సో టేస్టీ. మన గుంటూరులో Yes, exactly. మన గుంటూరులో. And I've never expected this in our Guntur, but it's so good. It's worth it. You have to come and try over here for sure. సో మనకి అడ్రస్ ఇంకా లొకేషన్ ఇంకా డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి. దాని మీద క్లిక్ చేయండి. అలాగే మనకి ఆన్లైన్ సర్వీసెస్ అయితే ఉన్నాయి. ఇంకా ఆన్లైన్ పేమెంట్స్ అవైలబుల్ ఉంది. ఇంకా హ్యూజ్ పార్కింగ్ ప్లేస్ అయితే ఉంది. సో ఇక్కడ యాంబియన్స్ కూడా చాలా సింపుల్ అండ్ క్లాసిక్గా ఉందన్నమాట. The shack. Okay. So please come and visit. And you know, ఇట్లాంటి విజిట్ చేస్తే you will get your soul satisfied. Actually, to be honest, my soul is satisfied right now. కొంచెం డిఫరెంట్గా మంచి ఫుడ్ని మీరు కూడా తిని ఎక్స్ప్లోర్ చేయాలనుకోండి ఈ ప్లేస్కి అయితే వచ్చేసింది. థ్యాంక్ యూ గైస్. ఇంకో వీడితో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఫుడ్ వాలా. థ్యాంక్ యూ సృజన. సో అలాగే మనకి యూట్యూబ్ ఇంకా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఫుడ్ వాలా. బాయ్ బాయ్. ఫింగర్స్ కప్ యూస్ ఓకే Okay. కిందది మూవ్ అవ్వకూడదండి. కింద చాప్స్ మూవ్ అవ్వకూడదు. సార్ నాకు పట్టుకోవడం రావట్లేదు. ఒకసారి మళ్ళీ దిగావు. అయితే టిప్ ఉంది కదా, టిప్ కలిసేటట్టు చూడండి. ఇలా తింటుంటే అసలు ఎక్కడ వస్తుందిరా బాబు, మాకు అసలు ఏలే రావట్లేదు. ఇంట్లో ఇరుక్కుపోయింది. ఏదో ఒకటి చేస్తాను, మేనేజ్ చేస్తాయి.